నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహ. మిత్రులారా, గతంలో కేసీఆర్ గారు 125 అడుగుల మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహం పెడితే ఒక్క ఛాయ్ బండి, ఇల్లు కూల్చడం కాదు కదా, ఒక ఛాయ్ బండిని కూడా తీసేయలేడు. మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో హైదర్గూడ అత్తాపూర్ దగ్గర మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ దగ్గర చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు 150 కోట్లతో మాత్రమే అంబేద్కర్ గారి విగ్రహం చాలా అద్భుతంగా, ప్రపంచంలో అద్భుతమైన విగ్రహం, ప్రపంచం లేని ఎత్తైన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద హైదరాబాద్ నడిబొడ్డిన మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ఈరోజు టూరిస్ట్ ప్లేస్ కింద మార్చిండు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదర్గూడ అత్తాపూర్ దగ్గర మూసీ రివర్ డెవలప్మెంట్ అనే పేరుతోటి ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం పెట్టడం ఎవరు వ్యతిరేకించడం లేదు. మహాత్మా గాంధీ ఈ దేశం కోసం అద్భుతమైన పోరాటం, ఉద్యమాలు చేసిండు. మహాత్మా గాంధీ అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరూ ప్రేమించే వ్యక్తి. కానీ మహాత్మా గాంధీ చెప్పలే ఎవరు పొట్టగొట్టి నా విగ్రహం పెట్టండి అని చెప్పేసి. ఆ వాదానికి వ్యతిరేకం మహాత్మా గాంధీ గారు. కాబట్టి 500 కుటుంబాలను ఇళ్లను కూల్చి రోడ్నే వేసి 500 కుటుంబాలను రోడ్లో వేసి ఈరోజు మహాత్మా గాంధీ 5,000 కోట్లతోటి అతిపెద్ద విగ్రహం పెడతామని చెప్పేసి ఏదైతే చెప్తున్నాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది పూర్తిగా అక్కడ ప్రజలు రోజు ఏడుస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇప్పటికి ఈఎంఐల కంప్లీట్ కాలేమంటే 20 ఏళ్ళ నుంచి ఇంకా కడతా ఉన్నారంట. హైదరాబాద్లో ఒక హౌస్ నిర్మాణం చేసుకోవాలి, ఓ ఇల్లు కొనుక్కోవాలి, అపార్ట్మెంట్ ఇల్లు కొనుక్కోవాలంటే అది ఒక కళ, పేదోడి కళ. అది జీవితం అంతా దాని అప్పు తీర్చడానికే సరిపోతాడు. చివరిగా అప్పు తీరుతుంది, ఆ మనిషి కనిపించకుండా వెళ్ళిపోతాడు. అదే ఒక కళ హైదరాబాద్లో. అది జరగకుండా అది అట్లా ఉంచితే చాలా దుర్మార్గంగా ఆ 500 కుటుంబాలను, ఏ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి 500 కుటుంబాలను రోడ్డును వేసి ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం 5,000 కోట్లతోటి, చూడండి ఇక్కడ ఎంత పెద్ద బడ్జెట్ ఇది, 5,000 కోట్లతోటి నిర్మాణం జరుగుతుందంట. నేను ఏమంటున్నానంటే 5,000 కోట్లు కాదు, 150 కోట్లతోటే అద్భుతం సృష్టించిన కేసీఆర్ గారు, మీరు కూడా 150-200 కోట్లతోటి అతిపెద్ద విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీదనో ఇంకెక్కడైనా జాగా ఉంటే హైదరాబాద్లో ఇంకెక్కడ ఉంటే పెట్టండి. కేసీఆర్ గారు ఒక తోపుడ బండిని కూడా తీపించలేదు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినప్పుడు. మరి మీరు ఎందుకు ఈ విధంగా వాళ్ళ కుటుంబాలను రోడ్లు వేసి చేయాలనుకున్నారు? 5,000 కోట్లు అంట డబ్బు. ఒక సైడ్ ఏమో 6 గ్యారెంటీలు పేరిట 6 గ్యారెంటీలు ఇవ్వడానికి డబ్బులు లేవు, డబ్బులు ఎవరు గిట్టుబాటు అయితే లేదు, ఎవరు ఇస్తలేరని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు. మరి అప్పు చేసి 5,000 కోట్లతోని మహాత్మా గాంధీ గారి విగ్రహం అవసరమా? 200 కోట్లతోటి అంబేద్కర్ గారి కంటే ఎక్కువ ఎత్తుగా వస్తుంది కదా, ఇంకో 50 కోట్లు ఎక్కువ వేసి కట్టండి. అది ఎక్కడన్నా మంచి అదే ట్యాంక్ బండ్ మీద కట్టండి, ఎక్కడన్నా జాగా చూసి. అక్కడ బుద్ధుడు ఉంటాడు, ఇక్కడ అంబేద్కర్ ఉంటాడు, అక్కడ అంబేద్కర్ సచివాలయం ఉంటుంది. చాలా అద్భుతమైన పాలన కొనసాగుతుంది. మూసీ రివర్ ఫ్రంట్ కూడా ఇక్కడ ఎవరు వ్యతిరేకులు గారు. గతంలోనే కేసీఆర్ గారు 38 ఎస్టీపీలు స్థాపించండి. మూసి మురికి నీరును తీసేయడానికి, శుద్ధిపరచడానికి 38 ఎస్టీపీలు 4,000 కోట్ల బడ్జెట్ ఇప్పటికీ ఖర్చు పెట్టండి. దాని మీద గది కంటిన్యూ చేయండి. 1,50,000 కోట్లు పెట్టి మేము మూసి సుందరీకరణ చేస్తామని చెప్పేసి మీరు 2.5 ఏళ్ళుగా ఏదైతే టైంపాస్ చేస్తున్నారో చాలా దురదృష్టకరం. గతంలోనే కేసీఆర్ గారు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ నుంచి గోదావరి జలాలను తెచ్చి నేను మూసిలో కలిపి మూసి మురికిని క్లీన్ చేయడానికి ప్లాన్ చేసిండు. అక్కడ ఆ రోజు డిపిఆర్ కూడా రెడీ చేసిన పరిస్థితి. కేవలం 40 కొండపోచమ్మ నుంచి మళ్ళా మూసికి 40 కిలోమీటర్ డిస్టెన్స్ కొన్ని 1,100 కోట్లేమో ఖర్చు పెడితే మూసిలో గోదావరి జలాలు కలిస్తే మూసి అంతా మురికి కొట్టుకుపోతుందని చెప్పేసి కేసీఆర్ గారు చాలా అద్భుతమైన ప్లాన్ చేస్తే దాన్ని కొనసాగించకుండా మీరు 5,000 కోట్లతోటి గాంధీ గారి విగ్రహం పెట్టి దాని వెనకాల ఏం చేద్దాం అనుకున్నారు? 500 కుటుంబాలను రోడ్న పడేసి మీరు ఏం చేద్దాం అనుకున్నారు? మీరు వచ్చినప్పటి నుంచి హైదరాబాద్లో జనాలు మొత్తం భయభ్రాంతులకు గురి కావడం, ఎక్కడ ఏం వస్తుంది, ఎక్కడ ఏ అడ్రస్ వస్తుంది, మొత్తం కూల్చడమే తప్ప ఒక్క ఇటుకన్నా ఒక పేదోడికి పెట్టి ఒక ఇల్లు కట్టించిరా హైదరాబాద్లో? చెప్పండి, జరగలే. ఇది చాలా ఘోరాతి ఘోరం. హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టుకొని
బతుకుదాంలో దేవుడు అని చెప్పేసి ఒక ఈఎంఐలు ఏదో సప్పో చేసి బ్యాంకులు మీరు మరి ఐలు కూల్చటోళ్ళు అంటే మీరు మరి గతంలో వాళ్ళకి బ్యాంకులు ఈఎంఐలు ఎట్టు ఇచ్చిరి? వాళ్ళు 20 ఏళ్ల కిందట మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కాబట్టి మిత్రులారా, కేసీఆర్ గారు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిండు, నేను గాంధీ విగ్రహం పెడతా, కాబట్టి కేసీఆర్ ఆనవాళ్ళని తుడిపేస్తా అంటే ఇది మీ మూర్ఖత్వం. పెట్టండి, 5,000 కోట్ల అవసరం లేదు. మీరు అప్పు తీసుకొచ్చి గాంధీ గారి విగ్రహం పెట్టడం అసలే అవసరం లేదు. మీరు 6 గ్యారెంటీల మీద ఖర్చు పెట్టండి. 6 గ్యారెంటీలు ఏమైంది? 2,500 మహిళలకు ఇస్తామన్నారు. ఏమైంది తులం బంగారం? ఏమైంది కళ్యాణ లక్ష్మి? ఏమైంది రైతు భరోసా, రైతు బంధు? ఏమైంది సన్నాల వడ్లకు 500 బోనస్? అరే గిది చూడండి. అంటే అప్పు చేసి 5,000 కోట్లు అప్పు చేసి గది చేయండి. అంతేగాని 5,000 కోట్లు ఖర్చు పెట్టి గాంధీ గారు మీ మేనిఫెస్టో ఏమైనా పెట్టిరా? గాంధీ గారి విగ్రహం 5,000 కోట్లు పెడతామని. 5,000 కోట్లు అవసరం లేదు. కేసీఆర్ గారి సలహాలు తీసుకోండి. కేసీఆర్ గారి సలహాలు తీసుకొని 150 కోట్లకు ఎట్లా అద్భుతం సృష్టించిండో ఇక అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ఇంకొక కేసీఆర్ సలహాలు తీసుకొని 200 కోట్ల ఇంకా కొంచెం 50 కోట్లు ఎక్కువ తీసుకొని పక్కనే అంబేద్కర్ గారి పక్కనే పెట్టండి గాంధీ విగ్రహాన్ని. ఒక బండి కూడా తీసే ప్రయత్నం చేయకండి. తోపుడు బండిని కూడా తీసే ప్రయత్నం చేయకండి. పేదోళ్ళు అంటేనే కూల్చాడమ్మా మీకు? పేదోడే మీకు గుర్తొస్తున్నాడా హైదరాబాద్లో? పేదోడు ఇల్లు కూల్చడమే మీ ప్రభుత్వ లక్ష్యమా? కూలుస్తారు. మిమ్మల్ని కూడా కూల్చే రోజు దగ్గరలోనే వస్తున్నాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఎలక్షన్ వస్తుంది, కూలుస్తారు మిమ్మల్ని, ఖచ్చితంగా కూలుస్తారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ 10 ఎకరాల భూసేకరణ ఏదైతే ఉన్నదో మహాత్మా గాంధీ గారి విగ్రహం కోసం ఏర్పాటు, ఇది పూర్తిగా ఇది వాళ్ళ విడ్డూరం, బీదల కడుపు కొట్టడం తప్ప ఇంకా ఏమి లేదు. మీరు గాంధీ గారి విగ్రహం పెట్టడంలో ఇక్కడ ఎవరు వ్యతిరేకులు గారు. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడంలో ఇక్కడ ఎవరు వ్యతిరేకులు గారు. కేసీఆర్ గారు గతంలో చాలా అద్భుతమైన ప్రణాళికలు చేసిండు మూసి మీద, అవి కొనసాగించండి. తక్కువ బడ్జెట్తో చేసిండు కదా. మీరు పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి దాని వెనకాల ఏ కమిషన్లు ఆశిస్తున్నారో తెలంగాణ ప్రజలకు క్లియర్గా అర్థమవుతున్నది. 1,50,000 కోట్లు అన్నారు, దాని వెనకాల ఏమున్నదో మతలబ్ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. 5,000 కోట్లు గాంధీ విగ్రహంగా అంటున్నారు, దాని వెనకాల ఏం మతలబ్ ఉన్నదో అర్థమవుతుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు తక్షణమే గాంధీ విగ్రహాన్ని ట్యాంక్ బండ్కి షిఫ్ట్ చేయండి. ట్యాంక్ బండ్లో పెట్టండి, ప్లేస్ ఉన్నది. అంబేద్కర్ గారి విగ్రహం పక్కనే ప్లేస్ ఉన్నది, అక్కడ పెట్టండి. అద్భుతంగా 5,000 కోట్ల అవసరం లేదు. 200 కోట్లతోని అద్భుతం, 150 కోట్లతోని అద్భుతం సృష్టించండి. కేసీఆర్ సలహాలు తీసుకోండి మిత్రులారా. కాబట్టి ఇది పూర్తిగా ఆ 500 కుటుంబాలకు ఎప్పుడు మాలాంటి తెలంగాణ ఉద్యమకారులు మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ నేను మీ మల్లెపల్లి నరసింహులు. నమస్తే.